షాబాద్ మండలంలో దాదాపు 6గురిని ఒకటే కూడా ఒక 6గురిని కత్తితో కూడా కూల్చడం జరిగింది. ఎట్లా చూసుకోవచ్చు, ఏం చెప్తారన్న? కంప్లీట్ గా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది. గంజాయి ప్యాకెట్లు అమ్ముకుంటూ లావాదేవీల మధ్య వాళ్ళిద్దరికి ఏదో తేడాలు వస్తే హైదరాబాద్ శివార్లలో వాడి మర్మాంగాలు కోసిన తమ్ముడు ఒక కేసు చూసాం మనం. ఈ రోజు 11 గంటలకు నిన్న అర్ధరాత్రి ఇంటికి వచ్చి తెల్లవారిన దాకా 6గురిని చిల్ల పిల్ల కళ్యాణ్ చూడకుండా అందరు నరి చంపాడు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. హోం శాఖ మంత్రి గారు నమోదైన తర్వాత కూడా దాదాపు పోలీసులు కూడా పట్టించుకోలేదు. పోలీసు నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం కాదు. రేవంత్ రెడ్డి హోం శాఖ మంత్రి ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర? మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు కదా పోలీసు వాళ్ళు వినేది. పాపం పోలీసు వాళ్ళు ఏదో జీతం కోసం పని చేసుకున్నట్టు కాబట్టి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు అమాయకమైనటువంటి 6గురి ప్రాణాలు పోయినాయి. నువ్వు రాజీనామా చెయ్యి, నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడి కాదు. 2.5 పాలనలో పోలీసులు డ్యూటీ చక్కగా చేసినట్టయితే ఈ రోజు 6 ప్రాణాలు పోయేవి కాదు అని చెప్పి వాళ్ళ బంధువులందరూ కూడా అంటున్నారు. మరి పోలీసుల నిర్లక్ష్యం లేదంటారా? అదే తమ్ముడు, పోలీసు వాళ్ళు ఏమో ఇంతకుముందు కాకి బట్టలు వేసుకునేటోళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ బట్టలు వేయించాడు రేవంత్ రెడ్డి. వాళ్ళకు కాంగ్రెస్ బట్టలు వేయించి పని చేపిస్తుండే, వాళ్ళకి బానిసలుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా మార్చుకున్నాడు. చాలా సిన్సియర్ గా పనిచేస్తుండే గచ్చిబౌలి సిఐ చాలా సిన్సియర్ గా పనిచేస్తుండే. ఆయన ఏం చేసిండు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయన భూ కబ్జాలు చేసిండని ఆ సిన్సియర్ సిఐ ఆయన మీద కేసు పెడితే ఏం చేసిండు? ఆ సిన్సియర్ సిఐని ట్రాన్స్ఫర్ చేసిండు. అంటే న్యాయంగా ధర్మంగా పనిచేసేటువంటి పోలీసులను ట్రాన్స్ఫర్ చేస్తారు, ఓకేనా? ఆయనకు అనుకూలమైనటువంటి ఆయన కుర్చీని కాపాడుకునేటువంటి సిఐని మాత్రం తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, వాళ్ళ కుటుంబానికి భద్రత కల్పించాలి. నెంబర్ 2 వాళ్ళ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి వచ్చి పరామర్శించాలి. ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత పోలీసుల దగ్గర ఇంత ఒక్క రోజులో పట్టుకునే కెపాసిటీ సామాన్యులని భద్రత కల్పించడం టెక్నాలజీ పనిచేయదు తమ్ముడు. సామాన్యులకు భద్రత కల్పించే విషయంలో టెక్నాలజీ పనిచేయదు. రేవంత్ రెడ్డి సీట్ ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఖమ్మం పోతుండా, భద్రాచలం పోతుండా, ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఆయన మనవాడికి పూరీలు వేసుకోవడానికి ఆ పూరి వేడిగుందా చల్లగుందా ఆ విషయంలో పనిచేస్తారు పోలీస్ యంత్రాంగం. మా దగ్గర పనిచేయరు. మనవాడికి పూరీలు పొంగినాయి అని చెప్పి పూరీలు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దాదాపు ఇవాళ 2 పిల్లగాలు, చిన్న పిల్లగాలు కూడా చనిపోయారు. ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన ఎలాంటి అదే ప్రజలు, రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈయన 2.5 సంవత్సరాలు అయింది. ఈయన వచ్చిన తర్వాత రోజుకో మైనర్ బాలిక పైన దాడి, డ్రగ్స్ విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుడు, పోలీసు వాళ్ళు చక్కగా పనిచేయకపోవడం, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. ఒక్కని కూడా ఉద్యోగాలు లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, అన్ని వర్గాల రోడ్లు ఎక్కిర్రు. కాబట్టి నీకు పాలన చేత కావట్లే. ఆ హోం మంత్రి పదవి 2.5 ఏళ్ళైంది నీ దగ్గర పెట్టుకున్నావు. ఏమనుకన్నా లేకపోతే నీకు చేత కాకపోతే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ 7 రాళ్ళు పెట్టారు ఇక్కడ. అయితే ఇదైతే క్రికెట్ ఆడారని చెప్పి వాళ్ళందరూ అంటారు. TV9 వాళ్ళు ఏమో 7 రాళ్ళు పెడితే 7గురిని చంపినట్టు సంకేతం అని చెప్పి వాళ్ళందరూ కూడా వీడియోలు కూడా ప్రచారం చేస్తున్నట్టు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ప్రధాన పత్రికలు అని చెప్పబడేటువంటి పత్రికలు కానీ ఛానల్స్ కానీ, అది ABN కావచ్చు, లేకపోతే మహా న్యూస్, వంశీ కావచ్చు, వీళ్ళంతా మీలాంటి వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళి కష్టపడి వాస్తవంగా అక్కడ గ్రౌండ్లో ఏం జరిగిందని వాస్తవాలు తెలుసుకోవాలి సమాజానికి చెప్తుంటున్నాం. మీ మాత్రం తప్పుడు ఛానల్స్ అంట, వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని తప్పుడు వార్తలు ప్రచారం చేసేటువంటి పెద్ద పెద్ద ఛానల్స్, రాజకీయ నాయకులకు అమ్ముడుపోయినటువంటి ఛానల్స్ ఏమో వాళ్ళ నిజమైనటువంటి వాస్తవాలంట. చూడండి అక్కడే మీరు ఇది చూడండి క్లియర్గా, అక్కడ క్రికెట్ ఆడతారు పిల్లలు, అక్కడ ఇంకోటి ఉన్నది, ఆ నుంచి బౌలింగ్ చేస్తారు, ఇది రాయి పడితే వికెట్ పడ్డట్టు అర్థం, అంతేనా? వాడేం పెట్టాడు, రాయి ఉంటే మనిషిని చంపినట్టు అర్థం అని ప్రచారం చేస్తున్నాడు. ఎంత మూఢనమ్మకాలను ప్రచారం చేసినట్టు చెప్పు. ఎస్, వాడు ఎవడైతే రాజ్ కుమార్ ఉన్నాడో 6గురిని చంపిండు, అది దాంట్లో అనుమానం లేదు. కానీ ఇంకో రాయి పెట్టిండు కాబట్టి ఇంకోని చంపిండు అని మూఢనమ్మకాలను ప్రచారం చేయడం ఎట్లా చెప్పండి? కాబట్టి మూఢనమ్మకాలని ఒక రకంగా వీళ్ళు ఇండైరెక్ట్గా అంటే సమాజంలోకి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఈ దొంగ ఛానల్స్ వాస్తవాలు గ్రౌండ్లోకి వచ్చి తెలుసుకోరు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేయలే. అక్కడ చూడండి మీరు, ఆ రక్తం ఇక్కడికే తీసుకొచ్చి ఆ పిల్లని చంపాడంట, అర్ధరాత్రి కారులో తీసుకొచ్చాడు, మరి ఎట్లా తీసుకొచ్చేది? బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు మీరు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలు గ్రౌండ్లోకి వచ్చి తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నటువంటి ఛానకులు, మేము ప్రధాన పత్రికలు ప్రధాన ఛానల్స్ అని ఎలా ప్రచారం చేసుకుంటారు? ఇవన్నీ దొంగ ఛానల్స్. వాస్తవాలు ఏంటో మేము చెప్తా ఉన్నాం. వాడు అక్కడ 3 చంపిండు, ఇక్కడ 3 చంపిన వాస్తవం. అది పిల్లలు ఆడుకునేటువంటి పెట్టుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి పెట్టుకునేటువంటి రాళ్ళు అవి నమ్మకండి మీరు. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇక్కడ ఇప్పటి వరకు కూడా దొరకలేదు, ఎటువంటి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. 6 అవును, దాంట్లో 2 చిన్న పిల్లలు. అవును, అంటే స్పష్టంగా బ్రదర్ ఇప్పుడు అక్కడ కూడా మనం మాట్లాడాము,
చాలా ప్రజా సంఘాలు అక్కడ కనిపిస్తున్నటువంటి నాయకులు మాలాంటి ఉద్యమకారులం అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే లోపలికి రానియట్లే. నేను ఇంతకుముందే మీరే న్యూస్ చూపిస్తూ చూసా, ఎస్ఐ గారిన ఎవరినో సస్పెండ్ చేశారనుకుంటా. ముఖ్యమంత్రి కదా రాజీనామా చేయాలి, అక్కడ ఉన్నటువంటి సిఐ రెడ్డి ఆయన పేరు రెడ్డి కదా రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మీ ఇంట్లో ఇటువంటి ఇది జరిగితే మీరు రాకుండా ఉంటారా? ఆయన ఏమో నేను అక్కడ కూడా చెప్పిన, ఆయన మనవడికి పూరీలు వేడి వేడి పూరీలు ఇచ్చుకుంటున్నాడు. మళ్ళీ 1-1-7 మళ్ళీ నేనే వస్తా రాముడి మీద భద్రాచల రాముడి మీద ఆన అంటుండు. నేను చెప్తున్నా ఈ చేవెళ్ళ మీద ఆన, నువ్వు వస్తే నేను చెప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డి ఈ గ్రామ ప్రజలు. తెలుసా ఎంత దుర్మార్గం? నీ పాలనలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. రోజుకొక హత్య, ఎవడు పడితే వాడు గంజా ఎక్కడ అమ్ముతుండో తెలియదు, ఎక్కడ ఎవడు ఏ మానభంగాలు చేస్తుండో తెలియదు. నిన్నే చూసిన నేను ఒక న్యూస్, గంజాయి అమ్ముకునేటువంటి విషయాలలో లావాదేవీలు వస్తే వాని మర్మాంగాలు కోసిండండి హైదరాబాద్ శివార్లలో. నేను న్యూస్ చూసా. ఏంది నీ ఇంటెలిజెన్స్, నీ పోలీస్ యంత్రాంగం ఏడ పని చేస్తుంది? నిన్ను కాపాడుకోవడం కోసమా పోలీస్ యంత్రాంగం ఉన్నది? పోలీసు వాళ్ళకు ఊకుసప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల బట్టలయ్యి నువ్వు రాజీనామా చేయాలి. హోంమంత్రి పదవి నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యా దోపిడీ జరుగుతూ ఉంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, క్రైమ్ రేట్ పెరిగిపోయింది, మున్సిపల్ శాఖ కూడా నీ దగ్గర పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు ఆస్తులు కూడా పెట్టుకోవడం కోసం కోండారెడ్డి, తిరుపతి రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ముగ్గురు ఈ రాష్ట్రాన్ని లూట్ చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకు వీళ్ళ పాలనలో రక్షణ లేకుండా పోయింది. మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ఈ సావులకు మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. రైట్. థ్యాంక్ యూ.